న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు వినూత్నంగా సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాలు, గంజాయి వినియోగంపై ఆరా తీశారు. అనుమానాస్పద వ్యక్తులు మత్తు పదార్థాల వినియోగం తమ దృష్టికి వస్తే తెలియజేయాలని మున్సిపల్ సిబ్బందిని కోరారు. ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరగడంతో ఈ చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అర్వాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బూక్యా నాగేష్ నాయక్, సర్పంచ్ చిల్లంచెర్ల విద్యాసాగర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని తెలిపారు. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఖమ్మం భూతాన్ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పంపిణీ చేసిన పట్టాల జాబితాలో అర్హులైన వారి పేర్లు లేవని, పునరావాస కేంద్రం నుంచి ఖాళీ చేయిస్తే ఎక్కడికి వెళ్లాలని బాధితులు ప్రశ్నించారు. అంబేద్కర్ భవన్లో నివసిస్తున్న వారిలో కొందరు ఇళ్ల పట్టాలు తీసుకోవడంతో మిగిలిన వారిని పోలీసులు బయటకు పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర రోడ్లు అండ్ భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా జెడ్పీ కార్యాలయంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై అవగాహన కల్పించేందుకు పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్వాలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బ్రాహ్మణ వెల్లాముల చెరువు నీటిని సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన అన్నారు. కామారెడ్డిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభమైంది. 12 జూన్ 2026 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూస్మంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మసీద్ కమిటీలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి నియోజకవర్గానికి 200 కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యుద్ధ ప్రభావంతో గ్యాస్ కృత్రిమ కొరత తీవ్రమైంది. దీంతో గ్యాస్ షాపుల వద్ద వినియోగదారులు గ్యాస్ కోసం బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కొరత వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల ప్రజలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. ఉమ్మడి కొత్తగూడ మండలంలోని విద్యార్థుల ఉన్నత విద్య కోసం కొత్తగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ నిర్ణయంతో కొత్తగూడ మరియు గంగారం మండలాల పరిసర గ్రామాల విద్యార్థులకు సమీపంలోనే ఉన్నత విద్య అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు డిగ్రీ చదువుల కోసం విద్యార్థులు సమీప పట్టణాలు మరియు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని మంత్రి సీతక్క చొరవతో డిగ్రీ కళాశాల మంజూరైన సందర్భంగా స్థానిక నాయకులు సీఎం రేవంత్ రెడ్డి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వర్ధనపేట నియోజకవర్గ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం స్థానిక అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. 1వ డివిజన్ పరిధిలో 1.35 కోట్ల నిధులతో చేపట్టనున్న రోడ్లు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.